దైవ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండం 49వ అధ్యాయం. ఇరవై 27, 28 వచనాలు చదువుకొని యాకోబు ప్రవచనాలను మనము ముగిద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం 27, 28 వచనాలు నేనే చదువుతాను. ముందుగా గమనించండి. బెన్యామీను చీల్చునట్టి తోడేలు, అతడు ఉదయమందు ఎర్రను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు. వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే: ఎవరి దీవెనల చొప్పున వారిని దీవించెను. దేవుడి లేఖన భాగాన్ని ఆయనే మన వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఆదికాండం 49వ అధ్యాయం అది ప్రవచనాత్మకమైన అధ్యాయము అంటారు. ఇట్స్ ఏ ప్రొఫెటికల్ చాప్టర్. అంటే ఇందులో ప్రవచనాలు ఉన్నాయి. ఆదికాండం 49వ అధ్యాయాన్ని క్యారెక్టరికల్ చాప్టర్ అంటారు. అంటే అందులో క్యారెక్టర్స్ ఉన్నాయి, వ్యక్తులు, వారి జీవిత చరిత్రలు మాత్రమే కాదు. ఆదికాండం 49వ అధ్యాయమును డివోషనల్ చాప్టర్ అంటారు. అందులో యేసుక్రీస్తును గురించినటువంటి ధ్యానాన్ని మనము చేయగలం. అంటే ఒకే అధ్యాయాన్ని ఎన్నో విధాలుగా మనము ధ్యానం చేయగలం. అంటే బైబిల్ అలాంటి లోతైనటువంటి గ్రంథం. పిల్లరా, యాకోబు 12 గోత్రముల ఆ కుమారులు, వారి తరువాత వారి సంతానం, ఆ తరువాత వారు చెరలోనికి ఎలా వెళ్ళిపోతారు, చెరలో నుండి ఎవరు విడిపించబడతారు, క్రొత్త నిబంధన కాలములో వారు ఎలా ఉండబోతున్నారు, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన 1000 ఏండ్ల పరిపాలన ఈ భూమి మీదికి ఆయన చేయడానికి వచ్చినప్పుడు ఏ గోత్రాల వారు ఆధిక్యతను పొందుతారో ఇవన్నీ ఈ ఆదికాండం 49వ అధ్యాయంలో మనము గమనించగలం. మంచిది ప్రియులారా, బెన్యామీనును గురించి యాకోబు మాట్లాడుతూ ఒక పోలికతో చెప్పాడు. బెన్యామీను తోడేలు వంటివాడు అన్నాడు. బెన్యామీను తోడేలు వంటివాడు. ఇంకా ఎలాంటి తోడేలట? చీల్చునట్టి తోడేలు అన్నాడు. మంచిది ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఈ బెన్యామీనును గూర్చి ఎన్నిసార్లు వ్రాయబడి ఉన్నది అని మనం ఆలోచన చేస్తే బెన్యామీను అనే పదం 60 సార్లు బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. కానీ బెన్యామీనీయులు అంటే వారి గోత్రం, ఆ పదాలన్నీ కలిపి 155 సార్లు దైవ గ్రంథమైన బైబిల్లో మనం చూడగలం. సరే, బెన్యామీను అనే పేరు ఎలా పెట్టబడింది, ఆ సందర్భం ఏమిటి? ఆదికాండం 35వ అధ్యాయానికి వెళ్దాం. ఆదికాండం 35వ అధ్యాయం 16వ వచనము నుండి: ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియో నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనగా నా దుఃఖపుత్రుడు అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను, కుడి చేతి పుత్రుడు అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది. ప్రియులారా, ఈ భాగంలో మనం గమనిస్తుండగా యాకోబు తన ప్రియమైన భార్య అంటే 7 సంవత్సరాలు, మరలా 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు రాహేలు కొరకు యాకోబు కొలువు చేశాడు. అంటే మామ యొద్ద, దాన్ని జీతానికి అందామా, గాసానికి అందామా, 14 సంవత్సరాలు ఈ రాహేలు కొరకు కొలువు చేశాడు. తన ప్రియమైన భార్య. వారు ప్రయాణమై వెళ్తున్నారు. ఎఫ్రాతా ఆ మార్గములో రాహేలు యొక్క ప్రసవ వేదన ఈ భాగంలో గమనిస్తున్నాం. ప్రసవ వేదన. ఆనాడు దేవుడు హవ్వతో అన్నాడు కదా,
అవ్వను దేవుడు శపిస్తూ నీవు ప్రసవ వేదనతో పిల్లలను కందువు అన్నాడు. ఆదామును శపిస్తూ నీవు ప్రయాసముతో భూమి పంటను తిందువు అన్నాడు కదా. మరణపు అంచులలో ఆమె ఉంది. మరణపు అంచులలో ఉండగా ఈ కుమారునికి జన్మనిచ్చింది కదా. ముందు బెనోని అనే మాటకు దుఃఖపుత్రుడు, ద సన్ ఆఫ్ సారోస్, దుఃఖాన్ని కలిగించినటువంటి కుమారుడు, తన మరణానికి కారణమైనటువంటి కుమారుడు కదా. ఈ మంత్రసాని ఆమెతో అంది, అమ్మా ఇదియో నీకు కుమారుడగును అంటే ముందుగానే ఒక కుమారుడు పుట్టాడు రాహేలు. ఎవరు? యోసేపు కదా. యోసేపు తరువాత ఈ బెన్యామీను జన్మించినట్లుగా చూడగలం. తల్లికి దుఃఖాన్ని ఇచ్చినటువంటి కుమారుడు, కానీ తండ్రికి సంతోషాన్ని బలాన్ని ఇచ్చినటువంటి కుమారుడు ఈ బెన్యామీన్ కదా. దుఃఖపుత్రుడు, దుఃఖాన్ని కలిగించినవాడు కదా. ఈనాడు కూడా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు వారి జీవితము ద్వారా వారు దుఃఖాన్ని మిగిలించేవారుగా ఉన్నారు. మరికొంతమంది తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించేవారుగా ఉన్నారు. మరి ఇక్కడ కూర్చున్న నీవు నేను ఎలా ఉన్నాం? నీ కుటుంబములో నీ తండ్రికి నీ తల్లికి దుఃఖాన్ని కలిగిస్తున్నావా, లేక సంతోషాన్ని కలిగిస్తున్నావా? లేదా పరలోకపు తండ్రికి నీవు నేను విశ్వాసులముగా, ఆయన కుమారులముగా దుఃఖాన్ని కలిగిస్తున్నామా, సంతోషాన్ని కలిగిస్తున్నామా? కదా. యేసుక్రీస్తు ప్రభువులో ఈ రెండింటిని మనము చూడగలం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దుఃఖపుత్రుడు కదా. ఆయన భూమి మీద ఉండగా ఆయన దుఃఖం, ఆయన వేదన మనము చూడగలమండి. ఆయన యెరూషలేము దగ్గరకు వెళ్తూ ఉండగా ఆయన కన్నీరు గార్చాడు, దుఃఖపుత్రుడు ఆయన. ఆయన గెస్తమనే తోటలో ఉండగా ఆయన కన్నీరు గార్చాడు. ఆయన బేతనియా గ్రామములో లాజరు చనిపోయినప్పుడు యేసు కన్నీరు విడిచెను, ఆయన కన్నీరు గార్చాడు. కానీ బైబిల్ గ్రంథంలో మరొక మాట మనము చాలా ఆలోచింపజేసే మాట మనలను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములు చూడండి. 5వ అధ్యాయం 7వ వచనములో శరీరధారి అయి ఉన్న దినములలో, అంటే యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన దినములన్నిటిలో అని ఇప్పుడు మనం కొన్ని చెప్పుకున్నాం. ఆయన గెస్తమనే తోటకు వెళ్ళగా కన్నీరు, బేతనీకి వెళ్ళగా కన్నీరు, యెరూషలేము దగ్గరకు వెళ్ళగా కన్నీరు. ఆయన కన్నీటిలో ఆయన ఉన్నాడు. కానీ ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు అంటే కన్నీటి ప్రార్థన, అది మనం జోడించవలసింది. అక్కడ ప్రార్థనలో కన్నీరు, ఆయన యాచనలో కన్నీరు. అందుకే పరలోకపు తండ్రికి ఆనందాన్ని మానవుడు చూసినప్పుడు ఆయన దుఃఖపుత్రుడుగా ఉన్నాడు. కానీ పరలోకపు తండ్రి చూసినప్పుడు ఆ తండ్రికి ఆనందాన్ని కలిగించిన వాడుగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయన అన్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. సరే, 2 విషయాలు గమనించాం. బెనోని యేసుక్రీస్తు ప్రభువే, బెన్యామీను యేసుక్రీస్తు ప్రభువే. ఇంకా చెప్పాలంటే అసలు బెన్యామీను అంటే అర్థమేమి? కుడి చేతి పుత్రుడు. యేసుక్రీస్తు ప్రభువారు నేడు ఆయన మన కొరకై భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన 3వ దినమున తిరిగి లేచి 40 రోజులు అనేక మందికి అగుపడి ఆ తర్వాత ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన కుడి చేతి పుత్రుడు బెన్యామీను, పరలోకపు బెన్యామీను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మంచిది ప్రియులారా, అదొక స్టడీ, మనం ఇంకా లోతుగా ధ్యానం చేస్తే. కానీ మనం ప్రవచనాన్ని చూద్దాం. పేరుకున్న అర్థాన్ని మాత్రమే మనము గమనించాం. ఇప్పుడు ప్రవచనం మనం ఆలోచన చేస్తూ ఉండగా అక్కడ ఏమని రాయబడి ఉంది? బెన్యామీను చీల్చునట్టి తోడేలు. అదొక పాయింట్. తోడేలు అనగానే మనకు కనబడేటువంటి ఒక లక్షణం ఏమిటి అంటే తోడేలు
తోడేలు. బైబిల్ గ్రంథంలో తోడేలును గూర్చి మీరు ఎప్పుడైనా చదివారా? 66 గ్రంథాల్లో ఎప్పుడు చదవలేదా? తోడేలు, తోడేలును గూర్చి ఏమని రాయబడి ఉంటుంది? క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకు వచ్చును, అవి మందను కనికరింపవు, అవి వాటిని చీల్చుకొని తమ వెంట ఈడ్చుకొని పోవును అని పౌలు అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో ఎఫెసు సంఘ పెద్దలతో మాట్లాడుతూ, సంఘములో కొంతమంది స్వార్థపరులు లేదా కొంతమంది అహంకారము గలవారు జొరబడి వారు క్రూరమైన వారుగా వారు తయారవుతారు అన్నాడు కదా. తోడేలు అనగానే క్రూరమైనటువంటి స్వభావము గలది, అదొక భావం. తోడేలు అనగానే మరొక అర్థం ఏమిటి అంటే అది యుద్ధరంగములో పోరాడేది, అది యుద్ధరంగములో పోరాడేది, అది ఎదురు తిరిగేది, అది చీల్చేది, తాను పట్టుకున్నటువంటి ఎరను అది చీల్చేది అనే మాట గమనించగలం. అంటే ఈ బెన్యామీనును చూచి యాకోబు, అసలు విషయం తెలుసా, బెన్యామీను చిన్న పిల్లవాడు, అప్పటికంటే అందరికంటే చిన్నవాడు. అసలు యోసేపు ఐగుప్తులో ఎన్ని ఏండ్లు ఉన్నాడు? 20, 30, 40? 20 ఏండ్లు యోసేపు ఐగుప్తులో ఉన్నాడు, దాసుడుగా అమ్మబడి. ఈ బెన్యామీను పుట్టడం అనేది చూడలేదు యోసేపు. బెన్యామీను అప్పటికింకా పుట్టలేదు. అంటే చిన్న ప్రాయములో ఉన్నవాడు. కానీ యాకోబు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ బెన్యామీనులో నుండి వచ్చిన గోత్రికులు ఉంటారే, వారి సంతానం, వారు ఎలాంటి వారుగా ఉండబోతున్నారో కొన్ని వందల సంవత్సరాలకు ముందుగా జరగబోయే దానిని యాకోబు ప్రవచించాడు. అదేనండి బైబిల్లో ఉన్నటువంటి ఒక అద్భుతం. అందుకే ఇలాంటి గ్రంథము మరొకటి మనము చూడలేం. అంటే వీరు ఎలాంటి వారంటే యుద్ధ స్వభావము గలవారు. ఒకటి, వీరు క్రూరమైన స్వభావము గలవారు. క్రూరమైన స్వభావానికి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం అధ్యాయం 20 వచనం 12. ఇశ్రాయేలీయులు బెన్యామీనులందరి యొద్దకు మనుషులను పంపి, మీలో జరిగిన ఈ చెడుతనమేమిటి? ఈ చెడుతనం మీకు అర్థం కావాలి అంటే 20వ అధ్యాయం చదువుకోండి. భయంకరమైన చెడుతనం చేశారు ఈ బెన్యామీను గోత్రికులు. ఈ చెడుతనానికి ఏం చేశారు? ఈ 12 గోత్రాల వారు ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. 11 గోత్రాల వారు ఏకమై ఈ బెన్యామీను గోత్రాన్ని లేకుండా నాశనం చేద్దామనుకున్నారు. అంత భయంకరమైన చెడు కార్యము వారు చేశారు. అయితే దేవుడు అడ్డుకున్నాడు. ఎందుకంటే ఈ గోత్రము బ్రతికి ఉండాలి, ఈ గోత్రానికి సంబంధించిన ప్రవచనాలు నెరవేరాలి. క్రూరమైన వారే, కానీ ఆ తరువాత వారు పశ్చాత్తాపపడ్డారు. దేవుడు వారిని క్షమించాడు, దేవుడు వారిని చేర్చుకున్నాడు. అసలు బైబిల్ గ్రంథములో దేవుడు ఎంత కృపగలవాడు, దేవుడు ఆయన కరుణా సంపన్నుడు కదా. తండ్రి తన పిల్లల ఎడల జాలిపడినట్లు అని 103వ కీర్తనలో ఉంటుంది. తల్లి తన బిడ్డలను ఆదరించినట్లు అని యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఉంటుంది. అంటే తండ్రి జాలి కంటే దేవుని జాలి గొప్పది, తల్లి ఆదరణ ప్రేమ కంటే దేవుని ప్రేమ గొప్పది. దేవుడు వీరిని క్షమించాడు, చేర్చుకున్నాడు. వీరిలో నుండి పరాక్రమశాలురు బయలుదేరారు. ఊరికనే అంటే మీరు స్టడీ చేయడం కొరకు అలా జ్ఞాపకం చేస్తూ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఈ బెన్యామీను గోత్రములో నుండి ఇంకా ఎవరెవరు వచ్చారు అంటే ఒక న్యాయాధిపతి కదా. న్యాయాధిపతుల గ్రంథాన్ని, న్యాయాధిపతుల జీవితాన్ని స్టడీ చేశాం కదా మనం. ఏహూదు ఏ గోత్రానికి చెందినవాడు ఆయన? 3వ అధ్యాయం 15వ వచనంలో ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టగా బెన్యామీనీయుడైన గేరా కుమారుడగు ఏహూదు అన్నాడు. అదొక న్యాయాధిపతి అందులో నుండి వచ్చాడు, పౌరుషము గలవాడు. ఎగ్లోనును మోయాబు రాజును చంపిన వీరుడు కదా, ఈ పోరాట యోధుడు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఈ బెన్యామీను గోత్రములో నుండి ఇంకెవరు వచ్చారు? సౌలు రాజు.
సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయములో ఆ బెన్యామీనీయుడగు కీసు కుమారుడగు సౌలు రాజు ఈ బెన్యామీను గోత్రమునకు చెందినవాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం కదా. ఈ రాజు కూడా పరాక్రమము గలవాడు, యుద్ధవీరుడు. ఇంకా చెప్పాలంటే ఈ సౌలు కుమారుడు ఎవరు? యోనాతాను కూడా బెన్యామీను గోత్రమునకు చెందినవాడే. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. చెరలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఎస్తేరు యొక్క పినతండ్రి మొర్దెకై ఏ గోత్రానికి చెందినవాడు? బెన్యామీను గోత్రమునకు చెందినవాడు. ఈ మొర్దెకై పరాక్రమము గలవాడు, రోషము గలవాడు, తల వంచనివాడు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. కొత్త నిబంధనకు మనం వస్తే ఇంకొక బెన్యామీనుడు మనకు కనబడతాడు, పౌలు కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములు అంటాడు, 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి అన్నాడు. చూశారా, యాకోబు ఎప్పుడు చెప్పాడు వీరింత పరాక్రమము గలవారని కదా. ఎన్ని ఏండ్ల తరువాత ఆ నెరవేర్పును మనము చూడగలం కదా, వీరి పరాక్రమం. ప్రియులరా, ఇందులో యేసు ప్రభు వారిని కూడా చూడగలం. నిజమే, యెహూదు పరాక్రమము గలవాడే, సౌలు పరాక్రమము గలవాడే, యోనాతాను పరాక్రమము గలవాడే, మొర్దెకై పరాక్రమము గలవాడే, పౌలు పరాక్రమము గలవాడే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంతకు మించిన పరాక్రమము గల యుద్ధవీరుడు ఆయన. యేసు ప్రభువారు ఆయన 2 యుద్ధాలు చేశాడండి. ఒకటి, కల్వరిలో ఒక యుద్ధాన్ని చేశాడు, ఆయన అపవాదిని ఓడించాడు. రెండవ రాకడలో సర్వ మానవాళి ఎవరైతే ఇశ్రాయేలీయులకు వారు శత్రువులుగా ఉంటారో ఆయన వారితో యుద్ధము చేసేవాడు కదా. ఆయన ఈ భూలోకానికి రాజుగా వస్తున్నాడు. ఆ రాజు ఎలాంటి రాజు? యుద్ధవీరుడైన రాజు ఆయన, రౌద్రము గల రాజు ఆయన శత్రువును ఓడించే రాజు ఆయన, ఇశ్రాయేలు ప్రజలను రక్షించే రాజు ఆయన, సర్వమానవాళిని పరిపాలించే రాజు యేసుక్రీస్తు ప్రభువారు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 1 నుండి మనం చదివినప్పుడు, రక్త వర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు అంటూ 2వ వచనం, నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి, నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండువాని బట్టల వలె ఉన్నవేమి. 3వ వచనం, ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కి తిని. ఇంకా అంటాడు ఆయన, రౌద్రము చేత వారిని అనగద్రొక్కి తిని కదా. ప్రభు ఆయన రోషము గలవాడుగా ఈ భూలోకానికి ఆయన పోరాడేవారు. సరే, ఒక్క మాటలో మనం ఇలా చెప్పుకుందాం, ఈ బెన్యామీను గోత్రము వారు పోరాడేవారు. ఇంకా మీరు చదివితే చాలా విషయాలను మనం చూడగలం. దినవృత్తాంతముల గ్రంథములో ఆ వీరిని గురించి వ్రాయబడి ఉన్నది, మొదటి గ్రంథం, 2వ గ్రంథం. కానీ సమయాన్ని బట్టి మనం దాటి వెళ్దాం. పోరాడేవారు. ఆయన పిల్లలమైన మనము కూడా మనం ఎలా ఉండాలంటే పోరాడేవారుగా మనం ఉండాలి. పోరాటం, ఆత్మీయమైన పోరాటం కదా. మీరు ఈ మిలిటరీలో సైన్యాన్ని చూచినప్పుడు వారికి మంచి ఆహారం పెడతారు కదా, మంచి అంటే బలమైన ఆహారాన్ని వారికి ఇస్తారు. వారికి డేరాలు ఉంటాయి. అంటే వాళ్ళకి భోజనం పెట్టి పండుకోమంటారా? బరువైనటువంటి లగేజీ వీపున వేసుకోవాలి, బరువైన తుపాకీని భుజం మీద పెట్టుకోవాలి, బరువైనటువంటి హెల్మెట్ను తల మీద పెట్టుకోవాలి, బరువైన జాకెట్ను, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను కట్టుకోవాలి, బరువైన షూస్ వేసుకొని కొండల మీదికి ఎక్కాలి, మంచులో వారు ఉండాలి, సముద్రాల్లో ఈదాలి, నదులలో ఈదాలి. పోరాడేవాడు నిరంతరము సాధన చేసేవాడుగా ఉంటాడు. అసలు ఈ బెన్యామీను గోత్రం వారిని గురించి మాట్లాడుతూ, ఈ బెన్యామీను గోత్రములో చాలామంది ఎడమ చేతి వాటము గలవారట, లెఫ్ట్ హ్యాండర్స్. అసలు ఆ ఒడిసెల తిప్పి గురితో కొడితే తల మీద వెంట్రుకను కొడతారట, అంత నేర్పరి గలవారు ఈ ఎలా వస్తుందండి? నిరంతర సాధన.
కదా. ఇప్పుడు బైబిల్ స్టడీకి వచ్చే ముందు నేను ఈ పాట పాడుదాము అనుకున్నాం. పాడక చాలా 6 నెలలు అవుతుందో ఏమో ఈ పాటను. అదే సాధన చేసింటే బాగా పాడేవాడినేమో. నేను బాగా పాడలేదు, నాకు తెలుసు. సాధన లేకుండా ఎప్పుడూ కథన రంగములో మనము దిగినా ఓడిపోతాం. సాధన ఉండాలి దేనికైనా. ప్రార్థనలో సాధన ఉండాలి, ధ్యానములో సాధన ఉండాలి, గానములో సాధన ఉండాలి. దేంట్లోనైనా సాధన, పోరాటం. యేసు ప్రభువారు ఆయన అపవాదితో పోరాడాడు, ఆయన మరణముతో పోరాడాడు, ప్రతి శోధనతో ఆయన పోరాడి ఆయన గెలిచినవాడు. మనం కూడా ఈ ఆత్మ సంబంధమైన పోరాటములో పోరాడాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనము నుండి మనం గమనించినప్పుడు, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి. ఎందుకు? మనము పోరాడునది ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము అని మన పోరాటం. ప్రియులారా, ఈ పోరాటంలో కొన్నిసార్లు ఓటమి ఉంటుంది, కానీ తిరిగి ప్రభువే విజయాన్ని ఆయన అనుగ్రహించేవాడు. రైట్, 2వ పాయింట్కి వెళ్దాం. ఒకటి పేరును గూర్చి గమనించాం. అయితే ప్రవచనములో మొదటిది పోరాడేవారు ఈ బెన్యామీనీయులు అనే మాట. పోరాడేవారు. రెండవది 27వ వచనం మరల చూడండి. బెన్యామీను చీల్చునట్టి తోడేలు. అక్కడికి ఆగుదాం. బైబిల్లో వచనాలను ఎప్పుడైనా సరే ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ చికెన్ పీసులు కట్ చేస్తారు చూడండి, లెగ్ అక్కడికి కీలు వరకు కట్ చేసేవాడే సరైన కటింగ్ చేసేవాడు. ఎలా పడితే అలాగ చేసేవాడు కాదు కదా. అక్కడికి ఒక పీస్. బైబిల్లో వచనాలను కూడా అలా చదవాలి, అలా ధ్యానం చేయాలి. అప్పుడు అనేకమైన విషయాలను మనము నేర్చుకొనగలం. అదే ఇక్కడ అంటున్నాడు, ఉదయమందు ఎరను తిని అన్నాడు. ఉదయమందు ఎర అంటే మొదట పోరాడిన తరువాత, ఇప్పుడు ఆ పోరాడిన తరువాత తాను ఇక ఆ ఎరను తింటున్నాడట. ఆ ఎర అంటే ఏ జంతువునైతే ఈ తోడేలు పోరాడిందో, సంపాదించుకుందో దాన్ని తింటుంది. అంటే జయము పొందిన బెన్యామీనీయులు ఓడిపోలేదు, వారు జయమును పొందినవారు. ఉదయమందు అతడు ఎర్రను మృంగివేస్తాడు. అంటే ఈ బెన్యామీనీయులు ఆ గోత్రం వారి ప్రారంభ దినాలను గురించి మాట్లాడుతున్నాడు యాకోబు. అది వారి ప్రారంభ దినాలు ఎలా ఉన్నాయి? చాలా అద్భుతం. పోరాటములో ఓటమి లేదు, ఏహూదు ఓటమి లేదు కదా. అనేక మంది పరాక్రమశాలురు, వారు ఓటమి ఎరగని వారు. ఉదయకాలపు పోరాటం, ఎర్లీ ఫైటింగ్, ఎర్లీ వార్ఫేర్. మనం ఇక్కడ ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువును నీవు బ్రదర్, అమ్మా ఇటు చూడండి సిస్టర్, అంటే నీవు నమ్ముకున్నావే ప్రారంభ దినం. అప్పుడున్న ఆ ఉదయం, ఆ ప్రారంభాన్ని ఉదయం అనుకుందాం. ద యువర్ బిగినింగ్ డేస్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉండేది? ఆ దినాల్లో ఎలా ప్రార్థించేవారు, ఆ దినాల్లో ఎలా వాక్యం చదివేవారు, ఆ దినాల్లో ఎలా ప్రేమించేవారు ప్రభువు ఎడల మనకు ఎలాంటి అవగాహన ఉన్నది? అప్పుడప్పుడు నేను ఒకసారి అట్లా ఆలోచన చేస్తే, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఆర్ట్స్ కాలేజ్ నుండి, ఇప్పుడు అది క్వారీ అంటమే, ఆ కొండ వెనక ఒక బండ ఉంది. మొన్న ఒకసారి వేరే బ్రదర్ నేను వెళ్తూ ఉండగా, అన్న అప్పుడు ఈ బండ దగ్గర వచ్చి ప్రార్థన చేసుకునే వాళ్ళం కదా అని చూపించాడు. ఆ బండ మీద కూర్చునేవాళ్ళం. ఈ రైల్వే ట్రాక్ వెంబడి ఇప్పుడు అక్కడ ఇండ్లు కట్టారు కదా, ఆ పొలాల్లోనికి వెళ్ళి, పత్తి పొలాలవి, అక్కడ వెళ్ళి ప్రార్థించేవాళ్ళం. రాంజల కొండకు వెళ్తే అక్కడ ఒక రాయి ఉంది. నారాయి అంటే నారాయే అది. 66 గ్రంథాలను ఆ రాతి క్రింద చదివాను నేను. అంటే ఉదయం వెళ్ళడం, వాటర్ బాటిల్ తీసుకోవడం, మరలా సాయంకాలం, మధ్యాహ్నం భోజనం లేదు, సాయంకాలం వరకు కంటిన్యూగా చదువుకుంటూ పోయేవాడిని బైబిల్ను. ప్రారంభ దినాలు, తొల్లిటి దినాలు, ఆ ఉదయకాలం. నీవు ఎర్రను పట్టుకున్నావు, ఇప్పుడు ఎర్ర దొరికిందా? ఆలోచన చేద్దాం ప్రియులారా. ఉదయం సరే, అదొక తలంపు.
మనము ఉదయము లేవగానే ప్రారంభ గడియలు, ప్రారంభ దినాలు ఒక తలంపు, మరొకటి ప్రారంభ గడియ. నీ దినములో నీ ప్రారంభ గడియ ఎవరిదో కాదు బ్రదర్, నీ దినములో నీ ప్రారంభ గడియ. సిస్టర్, నీ దినములో నీ ప్రారంభ గడియ ఎలా గడుపుతున్నావు? ఉదయం లేవగానే నీ ఉదయకాల జీవితం ఎలా ఉన్నది? నిజమే, పనులు ఉంటాయి, కుటుంబము, వంట వార్పు, ఉద్యోగం, అవన్నీ నిజమే. కానీ ప్రభువు కొరకు ఉదయము లేవగానే కొద్ది సమయము కూడా నీవు ఇవ్వలేకపోతే ఓటమిని అనుభవించక తప్పదు. ఆత్మీయంగా ఓడిపోతాం, మానసికంగా ఓడిపోతాం, శారీరకంగా ఓడిపోతాం, ఆఖరికి కృంగిపోతాం, విజయాన్ని అనుభవించలేవు. అందుకే దావీదు 5వ కీర్తనలో 3వ వచనములో ఇలా అంటాడు, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి, నాకు అక్కడికి ఆగాల. సిద్ధము చేసి అంటే ఏమి ప్రార్థన చెయ్యాలో ఆల్రెడీ ప్రిపేర్డ్ అండ్ ప్రేడ్. ఏదో ఒకటి ప్రార్థన చేయడం కాదు, ఏదో ఒకటి కాదు. సరే, ఎగ్జామ్కి వెళ్తావు, ఏదో ఒకటి రాస్తావా? కదా, మనం ఎక్కడికైనా వంట సిద్ధం చేయాలి, ఏదో ఒకటి చేద్దామని అనుకుంటారా? యూ హ్యావ్ ప్రిపరేషన్. అన్నిటికీ ప్రిపరేషన్ ఉంటుంది మనకు. ప్రయాణానికి సిద్ధపాటు ఉంటుంది, చదువుకోవడానికి సిద్ధపాటు ఉంటుంది, ఉద్యోగానికి సిద్ధపాటు ఉంటుంది, వంటకు సిద్ధపాటు ఉంటుంది. ప్రార్థన, ధ్యానము, దేవుని సన్నిధికి సిద్ధపాటు ఉండదు. ఆలోచన చేయండి. మనం ఆలోచిస్తే దేవుని సన్నిధిలో మీరు యోబును చూడండి. ఉదయమున లేచి తన కుమారులు కుమార్తెల కొరకు నిత్యము దహన బలిని ప్రతి ఉదయం. మీరు ఇశ్రాయేలు ప్రజలను చూడండి. వారు అరణ్యములో వారు ప్రయాణము చేస్తూ ఉండగా ఏ రోజు ఉదయము ఆ రోజు మన్నాను వారు సమకూర్చుకోవాలి, ఉదయం. అలాగే యెహోషువ గ్రంథములో చూడండి, వారు ఉదయమునే రాగానే యాజకులు మందసాన్ని చూడాలి. మందసాన్ని డైరెక్ట్గా వెళ్ళి మోసుకోకూడదు, భుజాల మీద చచ్చిపోతారు. ముందు ఆ మందసము దగ్గర నిలవబడి ఆ మందసాన్ని చూడాలి, తేటగా నిదానించి చూడాలి. ఆ తరువాత వెళ్ళి మందసాన్ని మోయాలి. దేవుని పనుల్లో కూడా అండి, మనం నేరుగా వచ్చి దేవుని పనుల్లో చేయి పెట్టాము అంటే చెడిపోతుంది అది. వీ హ్యావ్ టు ప్రిపేర్ అండ్ కమ్. సిద్ధపడి రండి, సిద్ధపడి రావాలి, సిద్ధపడి ప్రార్థించాలి, సిద్ధపడి దేవుని సన్నిధిలో ఆరాధించాలి, సిద్ధపడి ఆయన సేవలో సాగి వెళ్ళాలి. రైట్, ఇది ఉదయం. తర్వాత చూడండి, 3వ పాయింట్ చూసుకొని ముగిద్దాం. 27వ వచనం మరల, బెన్యామీను చీల్చునట్టి తోడేలు. దానికి ఏమని పేరు పెట్టుకున్నాం? పోరాడే బెన్యామీనీయులు. తర్వాత ఉదయమందు ఎర్రను తిని అంటే ఏమని పేరు పెట్టుకున్నాం? జయము పొందిన బెన్యామీనీయులు. తర్వాత అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును అంటే అర్థమేమి? దోపుడు సొమ్ము అని బైబిల్లో ఉంటుంది. దోపుడు సొమ్ము అంటే దొంగలా? కాదు. ఇప్పుడు రెండు రాజ్యాలు యుద్ధం చేస్తుంటాయి. మీకు అర్థమైందా? 2 రాజ్యాలు యుద్ధం చేస్తుంటాయి. ఇటువైపు అమాలేకీయులు ఉన్నారు, ఇటువైపు బెన్యామీనీయులు ఉన్నారు. ఈ బెన్యామీనీయులు అమాలేకీయులను జయించారు, అమాలేకీయులు ఓడిపోయారు. ఇప్పుడు అమాలేకీయుల దగ్గర ఏమేమి ఉంటాయి? బంగారు ఉంటుంది, బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, పశువులు, వారి స్త్రీలు, వారి యొక్క గుడారాలు, వారి వస్తువులు, ఇవన్నీ వీరు తమ సొంతము చేసుకుంటారు. అర్థమైందా? దాన్ని దోపుడు సొమ్ము అంటారు. అంటే యుద్ధములో జయించిన తరువాత వారు స్వాధీనము చేసుకునేటువంటి ఆ సంపదను దోపుడు సొమ్ము అంటారు. అంటే అంతేగాని దొంగ దోచుకున్నట్లు కాదు. ఇది దొంగ దోచుకునే సొమ్ము వేరు,
పోరాడి పరాక్రమశాలురుగా ఉండి శత్రువును ఓడించి ఆ ఓడించిన తరువాత వారి సొమ్మును తిరిగి స్వాధీనం చేసుకుంటామే, అది వీరుల సొమ్ము ఇది. అందుకే దీన్ని ఏమని పేరు పెట్టుకుందామంటే సొమ్ము సంపాదించిన బెన్యామీనీయులు, లేదా స్వాస్థ్యమును సంపాదించిన బెన్యామీనీయులు, ఆస్తిని సంపాదించిన బెన్యామీనీయులు. మెట్టుకు వీరు సంపాదించారు కదా. ఉదయమునే వేట ప్రారంభిస్తాడు ఈ వేటగాడు. సాయంత్రం వేళ ఆ వేటను వారు పంచుకునేవారుగా ఉన్నారు. అంటే ఒక శక్తివంతమైన యోధుడు, యుద్ధ వీరుడు, యుద్ధములో గెలిచిన వారు యుద్ధములో ఆ వస్తువులను తమ ఇంటికి తీసుకుని వెళ్ళేవారు అని అర్థం. తామున్నటువంటి స్థలమునకు వారు తీసుకుని వెళ్ళేవారు. ఈ దోపుడు సొమ్ము అర్థం కావడం కొరకు ఒక్క వచనం చదువుకుందాం. నేను వివరించింది ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది, కానీ బైబిల్లో ఒక వచనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం అధ్యాయం 30 వచనం 16. అధ్యాయం 30 వచనం 16. తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిస్తీయుల దేశములో నుండి యూదా దేశములో నుండి తాము దోచుకొనిన సొమ్ముతో తులతూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆట పాటలు సలుపుచుండి. ఇది గెలిచిన తరువాత చేసేటువంటి పని కదా. ఎవరంటే వీరు అమాలేకీయులు. అమాలేకీయులు ఫిలిస్తీయులను ఓడించారు, యూదా గోత్రము వారిని ఓడించారు. దావీదు యొక్క పనివారిని, భార్యలను, పిల్లలను, వారి సొమ్మంతటిని దోచుకుని వెళ్ళారు. ఆ దోపుడు సొమ్ము ప్రియులారా. సరే, ఇక్కడికి మనము బెన్యామీనీయులు చాలా యుద్ధాల్లో వారు ఎలా జయించారో బైబిల్ గ్రంథములో మనం చూడగలం. వారు ఎంతమంది పరాక్రమశాలురుగా వారు ఉన్నారు. 1-2 వచనాలు మీ స్టడీ కొరకు నేను చదివి వినిపిస్తాను, చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం అధ్యాయం 12 వచనము 2. 12:2. వీరు అంటే బెన్యామీనీయులు అని అర్థం. మొదటి వచనములో ఆ మాటలు ఉన్నాయి. వీరు విలుకాండ్రై కుడి ఎడమ చేతులతో వడిశల చేత రాళ్ళు రువ్వుటకును వింటి చేత అంబులను విడుచుటకును సవ్యచాచులు అంటారు వీళ్ళని. అంటే సవ్యచాచి అంటే వేరే పేరు అనుకునేరు, మళ్ళీ వేరే గ్రంథం. 2 చేతులతో సమానముగా పనిచేసేవారిని సవ్యచాచి అంటారు. అంటే ఈ చేతితో ఎంత బలంగా పనిచేయగలరో ఆ ఎడమ చేతితో అంత బలంగా పనిచేయగలవారు. అందుకే క్రికెట్లో కొంతమందిని చూస్తుంటాం, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆడతారు, రైట్ హ్యాండ్ బౌలింగ్ చేస్తారు. అంటే 2 చేతుల్లో బలం ఉంది వారికి. ఈ బెన్యామీను గోత్రికులు వారు అంతటి పరాక్రమవంతులు అని దైవ గ్రంథములో మనము గమనిస్తున్నాం. సో వీరు దోపుడు సొమ్మును దోచుకున్నవారు, అంటే సంపాదించినవారు. సరే, అక్కడికి ఆగి ప్రభు దగ్గరికి వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళిపోదాం. మన ప్రభువు కూడా, నేను చెప్పాను కదా ముందుగానే, కల్వరిలో ఆయన పోరాడాడు, అపవాదితో పోరాడాడు, ఆయన మరణముతో పోరాడాడు, పాతాళముతో పోరాడాడు. ఆయన పోరాడి ఆయన గెలిచాడు. మరి ఆయన సంపాదించిన సొమ్ము ఏమిటి? గెలిచిన తర్వాత ఖచ్చితంగా మనకేది ఉండాలి? సొమ్ము ఉండాల్సిందే. గెలిచిన వాడి ఖచ్చితంగా ఉంటుంది బహుమతి. మీరు ఏ ఆటలైనా తీసుకోండి. కబడ్డీ గెలిచారనుకోండి, ఫస్ట్ ప్రైజ్ 50,000 మన కర్నూలులో జరిపిస్తున్నారు కదా. క్రికెట్ చూస్తున్నాం, కోట్ల రూపాయలు గెలిచిన వారికి. మరి యేసు ప్రభు వారు కూడా మనందరి నిమిత్తమై మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన గెలిచాడు. ఆయన మరి ఏం సంపాదించాడు? ఆయన సంపాదించిన దోపుడు సొమ్ము ఏమిటి? మీకు అర్థమై ఉండాలి ఇప్పటికి. అంటే ఇప్పుడు శత్రువు దగ్గర ఒక సొమ్ము ఉందండి. శత్రువు ఎవరా? శత్రువు సాతాను. వెరీ గుడ్, మీరు లైన్లోకి వచ్చారు. సాతాను దగ్గర ఒక సొమ్ము ఉంది.
ఎవరు? సర్వ మానవాళి మనము అందరం. ఇప్పుడు ప్రభువు ఆయన గెలిచాడు. ఇప్పుడు వారి చేతిలో నుండి ఆయన తిరిగి సంపాదించాలి కదా. అదే దోపుడు సొమ్ము అంటే. దేన్ని సంపాదించాడు ఆయన? ఆయన సంఘము. అపోస్తల కార్యముల గ్రంథం అధ్యాయం 20 వచనం 28లో చాలా స్పష్టంగా ఉంది. ఏమనుంది? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. చూశారా? మనమంతా ఎవరికి చెందిన వాళ్ళం? బెనర్జీకి చెందిన వాళ్ళము కాదు. బెనర్జీకి చెందిన వాళ్ళం కాదు. లేదా ఇంకొక సేవకుని పేరు భక్త్ సింగ్ చెందిన వారము కాదు. ఫాక్స్ గారికి చెందిన వారము కాదు. ఏ మనుష్యునికి చెందిన వారము కాము. మనం ఎవరికి చెందిన వారం? ప్రభు అయిన యేసు క్రీస్తుకు చెందిన వారం. ఆయన దోపుడు సొమ్ము మనం. సరే, ఇంకొక యుద్ధం చేయబోతున్నాడు యేసు ప్రభువారు. రెండవసారి ఆయన మరలా రాజుల రాజుగా ఆయన భూమి మీదికి ఆయన వస్తాడు. ఒక్కసారి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ఎక్కడ చదువుకుందాం? 11వ వచనం చూడండి. మరియు పరలోకము తెరవబడుట చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రమొకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడను నామము గలవాడు. ఇంకలా చదువుకుంటూ పోదాం. 16వ వచనం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువు అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? 17 నుండి 19 వరకు చదివితే ఆయన రాజులను జయిస్తాడు కదా. భూలోకములో ఉన్న రాజులందరి సేనలను ఆయన జయిస్తాడు. మరి ఇప్పుడు ఇలా అనుకుందాం. రెండవ రాకడలో ఇంతకుముందు చెప్పాను నేను, ఇశ్రాయేలు దేశం అది ఒంటరిగా ఉంటుంది. ప్రపంచ రాజ్యాలన్నీ ఒక్కసారి ఇశ్రాయేలు మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉండగా యేసు ప్రభువారు మేఘముల మీద దిగి వచ్చి ప్రపంచ రాజులందరినీ జయిస్తాడు. ప్రపంచములో ఉన్న రాజులందరినీ జయిస్తాడు. ప్రపంచములో ఉన్న రాజులందరినీ జయిస్తాడు. ఇప్పుడు దోపుడు సొమ్మేది. ఎందుకు నేను అన్నిసార్లు చెప్పాను? ప్రపంచములో ఉన్న రాజ్యాలన్నీ ఆయన దోపుడు సొమ్ము అవుతాయి. అర్థమైందా? ప్రపంచములో ఉన్న రాజులందరినీ జయించిన తర్వాత ప్రపంచములో ఉన్న రాజ్యాలన్నీ ఆయనవే. అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన ఆయన భూమి మీద ప్రారంభిస్తాడు. అద్భుతం. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన జయించినవాడు, ఆయన సంపాదించినవాడు. నేడు సంఘమును సంపాదించాడు మొదటి రాకడలో. రెండవ రాకడలో సర్వ ప్రపంచమును సంపాదిస్తాడు ఆయన. సృష్టి ఆయనదవుతుంది. భూమి మీద ఉన్న జంతువులన్నీ ఆయనవవుతాయి, పక్షులన్నీ ఆయనవవుతాయి, రాజ్యములన్నీ ఆయనవవుతాయి. అధికారం ఆయనదే. ఒకే సింహాసనం, ఒకే రాజు, ఒకే రాజదండం, ఒకే శాసనం, ఒకే చట్టం, ఒకే దేవుడు, ఒకే దేవాలయం, ఒకే ఆరాధన. అద్భుతం ప్రియులారా, ఆయన రెండవ రాకడలో ఆయన జరిగించే కార్యములు. సరే, బెన్యామీనీయులు సంపాదించుట చూశాము, ప్రభువు సంపాదించుట చూశాము. మరి మనమేం సంపాదించాము? అంతే కదా మనకు పాఠం. మనమేం సంపాదించాం? కొందరు ఇండ్లు సంపాదించుకుందాం, నిజమే, కొద్దిగా మనకు కావాలి. కొందరు పొలాలు సంపాదించుకుందాం, కావాలి. కొందరు వెండి బంగారాలు సంపాదించుకుందాం, కావాలి. మరి కొంతమంది పేరు సంపాదించుకుందాం, మరి కొంతమంది డబ్బు సంపాదించుకుందాం. ఇవన్నీ ఉన్నాయండి బైబిల్లో. ఆదికాండం 11లో పేరు సంపాదించుకుందాము రండి అంటారు. యాకోబు పత్రిక 4లో డబ్బు సంపాదించుకుందాము రండి అంటారు. ఇవన్నీ మనకు కావాలి. ఎంత? మితముగా, అమితంగా కాదు, మితముగా మనకు కావాలి. కానీ ఏమి సంపాదించుకోవాలంటే క్రీస్తును సంపాదించుకోవాలి. ఇంతవరకే విన్నాం కదా. ఉదయం లేవగానే యాజకులు వెళ్ళి ఆ మందసము దగ్గర నిలబడేవారు. ఆ మందసాన్ని వారు నిదానించి చూడాలి. మరి ఉదయం లేవగానే యేసుక్రీస్తు ప్రభువును నేను ఈరోజు దైవ దర్శనము అంటారే. మన క్రైస్తవులకు దైవ దర్శనము చులకనైపోయింది. అసలు యేసు ప్రభువు కూడా పెట్టింటే బాగుండేది. ఉదయమే లేచి
సన్నీళ్ళ స్నానం చేసి ఆ కొండెక్కి 120 మెట్లు దాటి అప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని నాకు ప్రార్థన చేయండి అని చెప్పింటే బాగుండేదేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఎంత సోమరులము అంటే ఇంక మనం వర్ణించలేం. కానీ ప్రియులారా, ఉదయం లేవగానే ప్రభువును సంపాదించుకుందాము. అందుకే నేను ఈ జనవరి 1 నుండి ఎడారిలో సెలయేర్లు పోస్ట్ చేసేవాడిని. ఇప్పుడు ప్రభువును గురించిన ధ్యానాలు పోస్ట్ చేస్తున్నాను. మీరు ఎవరైనా చదువుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఓకే, అలా చదవండి. అందులో యేసు ప్రభువును గురించిన సంగతులు అద్భుతంగా ఉంటాయి. పౌలు పలికిన ఆఖరి మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. అంటే పౌలు చాలా పలికాడు, మన ధ్యానములో ఆఖరి మాట ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 3:9. క్రీస్తును సంపాదించుకొని. చాలు. పౌలు యొక్క హృదయాభిలాష ఏమిటంట? పౌలు యొక్క హృదయాభిలాష ఏంటి? నేను క్రీస్తును. సరే, మనము డబ్బు సంపాదించడం ఏంటో మనకు తెలుసు. పని చేయాలి, ఉద్యోగం చేయాలి, వ్యాపారం, ఏదో కష్టపడాలి, డబ్బు సంపాదిస్తాం, ఇల్లు సంపాదిస్తాం, పొలము క్రీస్తును సంపాదించడం అంటే ఎట్లా 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 సంపాదించాలి? పౌలు తను వాక్యములో ధ్యానించేవాడు. యేసుక్రీస్తును గూర్చి ఏమున్నా, అందుకే పౌలు రాసినన్ని మర్మాలు 3.5 ఏండ్లు ప్రభువుతో ఉన్న పేతురు రాయలేదు. పౌలు రాసినన్న క్రీస్తును గూర్చిన సంగతులు యోహాను రాయలేదు, యాకోబు రాయలేదు, సొంత తమ్ముడైన యాకోబు. ఆ సంపాదించడం మాత్రమే కాకుండా ఆయన అనుభవములో క్రీస్తును అనుభవించేవాడు. క్రీస్తు మరణం ఆయన అనుభవించేవాడు, క్రీస్తు శ్రమలు ఆయన అనుభవించేవాడు, క్రీస్తు పునరుత్థానమును అనుభవించేవాడు. క్రీస్తును సంపాదించుకొని ప్రియులారా, మనం కూడా ప్రభువుతో ఎక్కువగా గడపడానికి నేర్చుకుందాం. బెన్యామీనీయులు పోరాడేవారు, బెన్యామీనీయులు జయము పొందేవారు, బెన్యామీనీయులు సొమ్మును సంపాదించుకునేవారు. ఈ ఆత్మీయమైన అనుభవాలు మన జీవితంలో కూడా మనము కలిగి ఉందముగాక. ఆమేన్.